Next, because of COVID-19, a company locked down for 6 months and got loss of 1,32,000. ఓకే, నేను చెప్పాను కదా, ఎక్కువకి తెలుసు ఒకటికి కనుక్కోవాలి. 6 monthsకి 1,32,000 నష్టం వచ్చింది. సో నష్టం, లాస్. నేను ఇమీడియట్గా నెగిటివ్ సైన్ పెట్టుకోండి. ఓకే, సో 22 ఫైండ్ ద యావరేజ్ లాస్ ఆఫ్ ఈచ్ మంత్. ఓకే, యావరేజ్గా ప్రతి నెల ఎంత లాస్ వచ్చింది కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ కూడా నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా, సిక్స్ మంత్స్కి జస్ట్ ఇక్కడ మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటానికి ట్రై చేయండి. నేను మీకు తర్వాత ఇన్సర్ట్ చేస్తాను ఆన్సర్. సో 6 monthsకి 1,32,000 లాస్ వచ్చింది. లాస్ వచ్చింది కాబట్టి ఇక్కడ నెగిటివ్ సైన్. సో నెగిటివ్ సైన్ ఎందుకు పెడుతున్నాము అన్నది రాయండి. అది లాస్ వల్ల పెడుతున్నామా, బిలో అని పెడుతున్నామా అన్నది పెట్టండి. లాస్ కాబట్టి నెగిటివ్ సైన్. యావరేజ్న 1 monthకి ఎంత. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, 5 apples కాస్ట్ తెలుసు 1 apple. సో హౌ మెనీ 6 are there in 1,32,000. సో divided by 6. Okay, 6 2s are 12. ఇక్కడ దాకా చేసి ఏం లేదండి ఆన్సర్. ఇక్కడ ఆల్రెడీ 12 వచ్చింది కాబట్టి ఇంకా కిందకి దించుకుంటానికి ఏం లేదు కాబట్టి 22,000. ఓకే, సో మీకు డివిజన్స్ తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్ ఫోకసింగ్ దట్ మచ్. సో యావరేజ్లో ఒక్కొక్క నెల మీకు ఎంత లాస్ కాబట్టి -22,000 అన్న రాయొచ్చు, లేదా లాస్ 22,000, ఏదైనా ఆన్సర్ ఒకటే. సో మనకి 6 నెలలకు తెలుసు, ఒక నెలకి కనుక్కుంటాం, డివిజన్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The temperature at 12 noon, okay, మధ్యాహ్నం 12 noon అంటే మధ్యాహ్నం, was 10 degrees above zero. If it is decreased at rate 2 degrees per hour until midnight. ఒక మిడ్నైట్ అంటే గుర్తుపెట్టుకోండి 12, అది కూడా 12. నూన్ అంటే మధ్యాహ్నం 12, మిడ్నైట్ అంటే అర్ధరాత్రి 12. మీకు 12 hours 24 hours క్లాక్ ఐడియా ఉంటుంది. ఇన్ కేస్ మీకు తెలియపోతే లెట్ మీ నో, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 12 నూన్కి ఎంత ఉందండి, పాజిటివ్ 10 degrees. ఓకే, 1 అవర్కి 1 అవర్కి ఎంత తగ్గిపోతుంది, నెగిటివ్ తగ్గిపోతుంది. ఓకే, డిక్రీజెస్ ఆర్ డిక్రీజింగ్. సో ఇది ఎంత తగ్గుతుంది, 10 degrees -8 రావటానికి. At what time would the temperature be 8 degrees below zero? What would be the temperature at midnight? So ఏ టైంకి -8 వస్తుంది, -8 degrees రావడానికి ఎంత టైం పడుతుంది అంటే ఎన్ని గంటలు పడుతుంది. నెక్స్ట్ అర్ధరాత్రి 12కి ఎంత టెంపరేచర్ ఉంది చేద్దాము. నెంబర్ లైన్ అంటే గీత తీసుకుంటే ఈజీగా ఉంటుంది. సో 12 noon. ఓకే, 12 noonకి 10 degrees ఉంది, తగ్గిపోతూ వస్తుంది. సో 12 noon అంటే 1 PM. ఓకే, ఐడియా ఉండి ఉంటుంది 13, 14, 24 hours. సో 1కి ఎంత వస్తుందండి, 8. 2 PMకి 6. అంటే నార్మల్గా కూడా చేయొచ్చు. సో మీకు ఈజీగా అర్థం అవడానికి 3. ఓకే, ఫస్ట్ ఇక్కడ టైం రాస్తాను. సో 10 కాస్త 8, 8 కాస్త 6, 4, 2, 0, -2, -4, -6, -8. వాడు -8 degrees రావటానికి ఎంత టైము, ఏ టైంకి -8 ఎంత టైం అని అడగట్లేదు, ఏ టైంకి
-8 దగ్గర వస్తుంది. సో 4 PM, 5 PM, 6 PM, 7 PM, 8 PM, 9 PM. సో రాత్రి 9 గంటలకి -8 డిగ్రీస్ దగ్గరికి వస్తుంది. సో ఎన్ని ఉన్నాయండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఎన్ని స్థానాలు చూడండి, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 స్థానాలు దిగిందండి కిందకి. ఎన్ని? -18 డిగ్రీ సెంటిగ్రేడ్, 18 డిగ్రీస్ టెంపరేచర్ డిఫరెన్స్. సో 10 డిగ్రీస్ నుంచి జాగ్రత్తగా వినండి, +10 డిగ్రీస్ టు -8 డిగ్రీస్. ఎన్ని డిగ్రీస్ డిఫరెన్స్ ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడికి మనం కౌంట్ చేసుకుంటూ ఉంటే మనకి 18 డిగ్రీస్ పడిపోతే మనకి, అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 18 డిగ్రీస్ 1 అవర్కి 2 డిగ్రీస్. ఎన్ని గంటలకి? -18 డిగ్రీస్. ఓకే, సో నెగిటివ్ అంటే ఇక్కడ ఓన్లీ తగ్గుతుంది అంతే. 1 గంటకి 2 తగ్గుతుంటే 18 తగ్గటానికి ఎంత? 9 గంటలు పడుతుందండి. సో 9 అవర్స్. 8 డిగ్రీస్, -8 డిగ్రీస్. సో 9 PMకి మీకు వస్తుంది. 12 గంటలకి, సో ఇక్కడ ఎలాగో నెంబర్ లైన్ గీసారు కాబట్టి -8, 9, 10, 11, 12. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా వినండి ఇదే క్వశ్చన్ని. 10 డిగ్రీ సెంటిగ్రేడ్కి ఎన్ని డిగ్రీలు యాడ్ చేస్తే -8 డిగ్రీస్ వస్తుంది? సో నెంబర్ లైన్ లేకుండా కూడా 10 డిగ్రీస్కి ఎంత యాడ్ చేస్తే -8 వస్తుంది? సో కొంచెం జాగ్రత్తగా చూడండి, మన ఆన్సర్ వచ్చి నెగిటివ్ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ పెద్ద నెంబర్కి నెగిటివ్ సైన్ అని తెలుసు. సో నేను -18 అని పెట్టిన, isn't it? సో 10 డిగ్రీలకి -18 యాడ్ చేస్తే -8 దగ్గర ఆగుతుంది. సో 1 అవర్కి 2 డిగ్రీస్ తగ్గుతుంటే -18కి ఎన్ని గంటలు పడుతుంది? సో -18 డిగ్రీస్ డివైడెడ్ బై 2 డిగ్రీస్. సో 9. ఓకే, మీకు ఈ తర్వాత వస్తాయండి యూనిట్స్ కూడా క్యాన్సిల్ అవటం తర్వాత. ఈ సో ప్రస్తుతానికి ఇది సరిపోతుంది. ఇది కూడా ఒక మెథడ్ అనమాట. చూడండి, 10 డిగ్రీస్కి ఎంత యాడ్ చేస్తే -8 వస్తుంది? సో మనకి ఇది తెలియాలి. 10 + -18. సో ఇక్కడ రాయొచ్చు నేను 10 degrees -18 = -8. నాకు తెలిసి నెంబర్ లైన్ మీకు ఈజీగా వస్తుంది. నెక్స్ట్ క్లాస్లకి ఈ మెథడ్ యూజ్ చేయొచ్చు.